హాయ్ అండి. నేను సుమిత్ర. ఇవాళ నేను టమోటా పచ్చడి ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను టమోటాలని 1 కిలో టమోటాలు తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకొని ఆరబెట్టేసాను తడి లేకుండా. వీటిని మనం కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని టమోటాని ఉడికించేది లేదండి. మనం డైరెక్ట్‌గా మిక్సీ పట్టేసుకొని అప్పుడు ఉడికించుకుంటామన్నమాట పచ్చడి. మనం మామూలుగా టమాటాలు, చింతపండు అన్నీ ఉడికించుకొని పచ్చడి చేస్తాం కదా! అలా కాకుండా సేమ్ అదే ప్రాసెస్‌లో అదే టేస్ట్‌తో వస్తదనమాట. మనం పచ్చి టమాటాలని మిక్సీ పట్టుకొని ఈ ఫ్రై చేసి ఉడికించుకున్నామన్నమాట. ఇప్పుడు పచ్చడిని ఉడికించుకుంటాం. అన్నీ కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని టమాటా ముక్కల్ని పక్కన పెట్టేస్తాను. చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొన్ని అలాగే వేస్తానన్నమాట. మిగిలిన వాటిని మిక్సీ పట్టేసుకుని దీనిలోకి చింతపండు నేను 150 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. చింతపండుని బాగా వాష్ చేసుకొని హాట్ వాటర్లో నానబెట్టేసాను. బాగా నానిపోయింది. ఈ చింతపండుని కూడా ఇందులోకి వేసుకొని ఇందులోకి ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు ఒక 10-15 వేసుకోవాలి. అప్పుడు కారానికి సరిపడే కారం వేసుకొని అన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు రాక్ సాల్ట్ వేస్తున్నాను నేను. చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. ముందే పోపు వేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనం టమాటాలు ఉడికించుకొని చేయట్లేదు కదా, ఆల్రెడీ పచ్చడి చేసుకున్న తర్వాత ఉడికించుకుంటున్నాం కదా, అందుకని ఇందులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత పప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం ముందుగా పచ్చడి చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా, ఆ పచ్చడిని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి ఇంగువ కూడా వేయాలండి. ఇంగువ మస్ట్ అండ్ షుడ్. ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది, పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. అరోమా మంచిగా వస్తుంది. కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ వేసేసి టమాటా పచ్చడి చిన్న ముక్కలు ఉంచుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా ఇందులోకి వేసుకొని బాగా మ్యాష్ అయిపోతాయి. చిన్న చిన్నగా కట్ చేశాను కదా, అంతా వేసుకొని కలుపుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ పచ్చడి కొంచెం టైం పడుతుందండి. 30 to 40 minutes పడుద్ది ఈ పచ్చడి ఉడకడానికి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని పైకి ఎగురుతూ ఉంటుంది. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందాక కొంచెం కారం వేసాను. ఈ కప్పు నిండా తీసుకున్నాను కారము. ఈ కప్పు కారం వేసేసాను. సరిపోయిందనమాట కరెక్ట్గా. పులుపు ఎక్కువ ఉంటుంది కదా, అందుకని కారం కూడా ఎక్కువే పడింది. 200 గ్రామ్స్ ఉంటుంది కారం అంత కారం పడిందనమాట. కిలో టమోటాలకి 150 గ్రామ్స్ చింతపండు, 200 గ్రామ్స్ కారము, రుచికి సరిపడ మనకు ఎంత కావాలో ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను నేను సాల్ట్. చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అని ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం అంతే. మిగతా పోపు దినుసులు, ఆయిల్ ఈ విధంగా బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకోవటమండి. ఈ పచ్చడి 1 month వరకు మనకు బయటే ఉంచుకుంటే ఉంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. తడి లేకుండా చూసుకోవాలి. గిన్నెలకు కానీ గరిటెలకు కానీ తడి లేకుండా చూసుకున్నామంటే పచ్చడి ఎక్కడే పోదు. బయటే పెట్టుకొని కూడా తినొచ్చు అన్నమాట. ఇడ్లీ, దోశ, రైస్లో దేంట్లోనైనా వేసుకొని తినేసేయచ్చు. మనకు చాలా టేస్ట్ ఉంటుంది. 2 రోజుల తర్వాత ఇంకా బాగా మాగిపోయి మంచి స్మెల్తో, మంచి అరోమాతో మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇష్టంగా తినచ్చు. ఈజీ ప్రాసెస్ కూడా కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ టమాటా పచ్చడి మనకు రెడీ అయిపోయింది. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా వస్తాయి. ఇప్పుడు ఆవాలు మెంతులు దోరగా వేయించుకొని బాగా ఆరిన తర్వాత పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ కూడా ఇంట్లోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని తీసుకోవడమే. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.